నమస్కారం. ఈరోజు మనం ఆమ్, వేద విజ్ఞాన్ క్రియా ద్రవ్య ఔర్ బోధ్ అనే పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఇందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెట్టారు కదా. ముఖ్యంగా వేద మంత్రాలు హ్మ్, అవి కేవలం ఒక ప్రాసెస్సా అంటే క్రియనా, హ్మ్. లేక అసలు పదార్థమా అంటే ద్రవ్యమా? అవును, అది మొదటి కీలకమైన ప్రశ్న. ఇంకోటి, ఈ వేద విజ్ఞాన గ్రంథాలు ఎందుకంత కఠినంగా ఉంటే అర్థం చేసుకోవడానికి? హ్మ్, అది కూడా ముఖ్యమైన విషయమే. సరే, మొదటి దానితో మొదలు పెడదామా? మంత్రాలు అవి క్రియలా, ద్రవ్యమా? ఆ చెప్పండి, రచయిత ఏమంటున్నారు? ఆయన మనసులోని తరంగాలతో పోల్చారు కదా మంత్రాల్ని. అవును, అయితే వినగానే మనకేమనిపిస్తుంది? తరంగమంటే అదొక కదలిక, ఒక కంపనం, అంటే క్రియ అనిపిస్తుంది. కరెక్ట్. మరి అలాంటప్పుడు అవి సృష్టికి ఉపాదాన కారణం అంటే మూల పదార్థం ఎలా అవుతాయి? అదెలా సాధ్యం? ఇది కొంచెం ఆ, గందరగోళంగానే ఉంది. నిజమే, కానీ రచయిత దీన్ని ఒక భ్రమ అంటారు. ఉదాహరణకు, నీటి అల ఉంది అనుకోండి. అల నీటి నుంచి వేరు కాదు కదా. కాదు, నీరే కదులుతుంది. అంతే, కదులుతున్ని నీరే అల. అలాగే కంపిస్తున్న మనస్తత్వమే ఇక్కడ మనస్తత్వమంటే ఒక సూక్ష్మమైన పదార్థ విశేషం అనుకోవచ్చు. అదే వేదమంత్రం లేదా ఛందస్సు, రశ్మి. ఓహ్, అంటే అంటే కంపనం క్రియ జరగాలంటే కంపిస్తున్న వస్తువు, ద్రవ్యం ఉండాలి కదా. ఉండాలి. అవును. కాబట్టి మంత్రంలోని ఆ కంపన శక్తి నిమిత్త కారణమైతే ఆ కంపిస్తున్న మూల మనస్తత్వమే ఉపాదాన కారణమన్నమాట. ఓహో, రెండూ కలిసే ఉన్నాయన్నమాట, విడదీయలేము. అంతే, విడదీయలేనివి. ఐతరేయ బ్రాహ్మణం, జైమినీయ ఉపనిషద్ బ్రాహ్మణం కూడా వాక్కుకి మనస్సుకి ఉన్న ఈ సంబంధం గురించే చెబుతాయి. ఇక్కడ రశ్మి అంటే మామూలుగా తాడు అని కాకుండా వేరే అర్థముందా? ఆ యాస్కుని నిరుక్తం ప్రకారం సూక్ష్మంగా ఉండి స్థూల ప్రపంచాన్ని నియంత్రించే శక్తి లేదా కిరణం అని యౌగికార్థం తీసుకోవాలి. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే శక్తి, పదార్థం రెండూ మంత్రంలోనే ఉన్నాయన్నమాట. ఇది ఆధునిక సైన్స్లోని ఎనర్జీ మ్యాటర్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తోంది కదూ. కొంతవరకు ఆ పోలిక ఉంది. సరే, ఇక రెండో ప్రశ్నకొద్దాం. ఈ గ్రంథాలు వేద విజ్ఞాన ఆలోక, వైదిక రశ్మి విజ్ఞానం ఇవి కర్థం చేసుకోవడానికి అంత కష్టంగా ఎందుకున్నాయి? అవును, ఎందుకంత క్లిష్టత? సరళంగా చెప్పలేరా? రచయిత ఏమంటారంటే, జ్ఞానం ఎంత సూత్రప్రాయంగా అంటే ఫార్ములాలాగా సంక్షిప్తంగా ఉంటుందో అంత సాంకేతికంగా క్లిష్టంగా ఉంటుంది. ఓ, దాన్ని విడమరచి చెప్పాలంటే చాలా వివరణ ఇవ్వాలి. అప్పుడు గ్రంథం బాగా పెరిగిపోతుంది. పూర్వం ఋషులు బహుశా తక్కువ మాటల్లో ఎక్కువ విషయం చెప్పారు. బహుశా గుర్తుపెట్టుకోటానికి సులువుగా ఉంటుందని కావచ్చు. లాజికల్గానే ఉంది. కాని కాలక్రమేణా ఆ ఆర్ష పరంపర అంటే ఆ ఋషుల నుంచి వచ్చే ప్రత్యక్ష జ్ఞానధార అది బలహీనపడటం వల్ల ఆ సూత్రాలను సరిగ్గా వివరించేవారు లేకుండా పోయారు. అందుకే ఇప్పుడు మనకు కష్టంగా అనిపిస్తున్నాయి. అంటే మధ్యలో గ్యాప్ వచ్చేసిందనమాట. అవును, అంతేకాదు, ఇంకో సమస్య ఏంటంటే కేవలం భాషా పండితులు కొందరు సరైన వైజ్ఞానిక దృష్టి లేకుండా భాష్యాలు చెప్పడం వల్ల అసలు అర్థమే మారిపోయిందని రచయిత బాధపడతారు. ఓ, అలా కూడా జరిగిందా? ఆ, తను కొంత సరళీకరించడానికి ప్రయత్నించినా దానికి తగ్గ వనరులు లేవని కూడా అంటారు. మరి వీటిని అర్థం చేసుకోవాలంటే కేవలం సంస్కృతం వస్తే సరిపోతుందా, లేక ఇంకా ఏదైనా కావాలా? ఓహో, అస్సలు సరిపోదు. రచయిత చెప్పేది కూడా అదే. సంస్కృతంతో పాటు చాలా ముఖ్యంగా వైజ్ఞానికాలోచన దృక్పథం ఉండాలి. సైంటిఫిక్ థింకింగ్. అవును, తర్కం, విశ్లేషణ, ఊహించగలగడం ఇవన్నీ కావాలి. ఇంకా రాగద్వేషాలు, అహంకారం లాంటివి లేని ఒక పరిశుద్ధమైన అంతఃకరణం కూడా ముఖ్యమంటారు. ఎందుకు? ఎందుకంటే మన సొంత అభిప్రాయాలు, పక్షపాటాలు అవి సత్యాన్ని చూడనివ్వవ కదా. నిజమే. కొంచెం ఆధునిక సైన్స్ పరిచయం ఉంటే ఇంకా మంచిది. అంతేకాని కేవలం వ్యాకరణం తెలిసినంత మాత్రానో లేక పూజలు, కథలు తెలిసినంత మాత్రాన ఈ వేదాల్లోని విజ్ఞానాన్ని అందుకోలేము అని ఆయన గట్టిగా చెప్తారు. అంటే అసలు సమస్య ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకునే పద్ధతి లోపించడమే అన్నమాట. ఖచ్చితంగా.
ఆ పద్ధతి లోపించడం వల్లనే సమాజానికి ధర్మానికి నష్టం జరిగిందని రచయిత భావన. మరి ఇంత కష్టమైనప్పుడు, ఇన్ని అర్హతలు కావాలంటున్నప్పుడు అసలు ఎవరైనా వీటిని అర్థం చేసుకుంటున్నారా? ఏమైనా ఫలితం కనిపిస్తోందా? ఆశాజనకంగానే ఉంది అంటున్నారు రచయిత. పూర్తిగా కాకపోయినా కొంతమంది పాఠకులు, వినేవాళ్లు విషయాలను కొంచెం కొంచెంగా గ్రహించి ఆనందం పొందుతున్నారట. ఓ మంచిదే. రచయిత కుటుంబ సభ్యులు, ఇంకా కొందరు సైంటిస్టులు, విదేశీయులు కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. సైన్స్ వాళ్ళు సంస్కృతం నేర్చుకోవడానికి, సంస్కృతం వాళ్ళు సైన్స్ తెలుసుకోవడానికి ముందుకు రావడం అది మంచి పరిణామం. అవును, అది అవసరం కూడా. రచయిత ఒక మంచి పోలిక చెప్తారు. మోక్షం కోసం ప్రయత్నించే సాధకుడుంటాడు కదా, ముముక్షువు. ఆ అతను పూర్తిగా గమ్యం చేరకపోయినా ఆ సాధనలోనే కొంత ఆనందాన్ని పొందుతాడు. అలాగే నిజమైన జిజ్ఞాసతో, తెలుసుకోవాలనే తపనతో ప్రయత్నించేవారు ఈ గ్రంథాల ద్వారా కొంచెమైనా ప్రయోజనం పొందుతారు. కనీసం మన వేదాలలో ఏదో గొప్ప విజ్ఞానముంది అనే నమ్మకం కలిగినా చాలు. అది దేశానికి, ధర్మానికి మేలే అని ఆయన అభిప్రాయం. అద్భుతం. ముగింపుగా చూస్తే వేదమంత్రాలు కేవలం చర్యలు కావు, అవి శక్తి పదార్థాల ఏకీకృత రూపాలు. అందుకే అవి సృష్టికి కారణమవుతున్నాయి అని తెలుసుకున్నాం. అవును, నిమిత్త కారణం, ఉపాదాన కారణం రెండూ అవే. మరి ఈ లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే భాష మాత్రమే కాదు, వైజ్ఞానిక దృష్టి, స్వచ్ఛమైన మనస్సు కూడా అవసరం అని స్పష్టమవుతోంది. అవును. అయితే ఇక్కడొక ఆలోచనొస్తోంది. శాస్త్రాల్లోని విజ్ఞానాన్ని సరిగ్గా పట్టుకోకపోవడమే సమస్య అని రచయిత అంటున్నప్పుడు, కేవలం నమ్మకాన్ని పెంచుకోవడం కాకుండా ఆచరణాత్మకంగా ఆధునిక విజ్ఞానానికి, ఈ ప్రాచీన వైదిక జ్ఞానానికి మధ్య ఒక వంతెన కట్టాలంటే మనమేం చెయ్యొచ్చు? మంచి ప్రశ్న. బహుశా ఏదైనా ఒక చిన్న వైదిక భావనను తీసుకుని దానికున్న శాస్త్రీయ వివరణ ఏంటి, ఇప్పుడున్న సైన్స్లో దానికి సమానమైన ఆలోచనలు ఎక్కడైనా ఉన్నాయా అని పోల్చి చూస్తూ అలా మన అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించడమే ఆ మొదటి అడుగు కావచ్చు కదా.